ఇది గీతం, ఇది పరమగీతం, ఇది పరిణయ గీతం, ఇది ప్రేమ గీతం, ఇది పారమార్థిక గీతం. దీనిలో అక్షరార్థంగా సొలొమోను కనిపిస్తున్నారు, మరియు సోలమ్మతి కనిపిస్తున్నారు. ఆత్మీయంగా ఆ ప్రియ ప్రభువే మరియు ఆయన స్వరక్తం ఇచ్చినటువంటి సంఘం ఆత్మీయంగా కనిపిస్తూ ఉంది. ఈ పరమగీత గ్రంథంలో చాలా సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. ప్రతి అధ్యాయంలో కూడా ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ, అనురాగాలు, ఆప్యాయత కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుంది. అలాగే సంఘమునకు ప్రభువుకున్నటువంటి అవినాభావ సంబంధం చక్కగా విడమర్చి చెప్పబడింది. నేను నాకివ్వబడినటువంటి సమయములలో ఈ పరమగీత గ్రంథంలో నుండి ఒక 3 మాటలు మీ మధ్యకు తీసుకురావాలని కోరుతున్నాను. 3 మాటలు. నంబర్ 1, ఒకటి గోడలు, రెండవది గాలులు, మూడవది బావులు. ఈ 3 మాటలు కూడా మీ మధ్యకు తీసుకురావాలని కోరుతున్నాను. మరలా చెబుతున్నాను. ఒకటి గోడలు, రెండవది గాలులు, మూడవది బావులు. ఈ మూడింటిని గురించిన సంగతి నాకివ్వబడిన సమయంలో మీ మధ్యకు తేవాలని కోరుతున్నాను. అదే సంవత్సరం నాకు గుర్తులేదు, కానీ బెహ్రెన్ దేశం వెళ్ళినప్పుడు గల్ఫ్ ఎయిర్లో పనిచేసేటటువంటి ఒక ఆఫీసర్ గారు నన్ను తీసుకుని వెళుతున్నప్పుడు ఆయన అన్నారు, బ్రదర్, మా దేశాన్ని పాడు చేస్తున్నటువంటి డబ్ల్యూస్ 3 ఉన్నాయి అన్నారు ఆయన. ఏంటండి అన్నాను. నంబర్ 1 వెల్త్, నంబర్ 2 వైన్, నంబర్ 3 విమెన్ అన్నారు. మా దేశాన్ని పాడు చేస్తున్నటువంటి ఏంటి? 3 W's. ఏంటి చెప్పండి. ఒకటి వెల్త్ అనగా ధనం, రెండోది వైన్ అనగా మద్యం, మూడోది విమెన్, స్త్రీ. నేనన్నాను, మా దేశాన్ని కూడా అదే పాడు చేస్తున్నాయి. మా దేశమే కాదు, అన్ని ఖండాలు కూడా, ఆసియా మొదలుకొని ఆస్ట్రేలియా వరకు, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు మన భారతదేశాన్ని కూడా పాడు చేస్తున్నవి ఈ 3. ఈ 3 పాడు చేస్తున్నాయి. వెల్త్, ధనము, ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన మత్సరము మానక హెచ్చును అన్నారు. ధనం పెరిగే కొలది కూడా ఏమి ఎక్కువ అవుతుంది? అహం పెరుగుతుంది. రెండవదిగా చూసినట్లయితే మద్యం. ఈరోజు చూడండి, చాలామంది మత్తు మందులకు బానిసలైపోయారు. ఇల్లు వాళ్ళు గుల్ల చేసుకుంటున్నారు, పండంటి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇది రెండవది. మూడవదిగా చూసినట్లయితే స్త్రీ కూడా, అమ్మ మిమ్మల్ని అంటున్నాను, నేను ఏమనుకోవద్దు. కాబట్టి స్త్రీ అనగా స్త్రీలోళ్ళు అవుతున్నారు. స్త్రీ ఆధిపత్యం పెరిగిపోతుంది. స్త్రీ ఆధిపత్యం అనగా స్త్రీ వాంఛ అనేది కలుగుతుంది. కాబట్టి ఇది కూడా దేశాలను పాడు చేస్తుంది. ఉదాహరణకు చూసినట్లయితే ఒకటి ధనం, రెండవది మద్యం, మూడవది స్త్రీ. వినండి, మహావీరుడైనటువంటి సంసోను, హీ వాజ్ సో స్ట్రాంగ్ బిఫోర్ మెన్ బట్ హీ సో వీక్ బిఫోర్ ఉమెన్. పురుషుల ఎదుట మహావీరునిగా కనపడ్డాడు, స్త్రీకి లొంగిపోయాడు. కాబట్టి ఈ విధంగా స్త్రీ ఆధిపత్యం పెరుగుతుంది. ఇందాక కూడా దేవుని దాసులు చెప్పారు, సబ్మిషన్. పురుషునికి స్త్రీ ఏం చేయాలి? లోబడి ఉండాలి. పర్సన్స్ ఆర్ సేమ్, పర్సనాలిటీస్ ఆర్ సేమ్, బట్ రోల్స్ ఆర్ డిఫరెంట్. వారి యొక్క పాత్రలు వేరేది గమనించాలి. ఉదాహరణకి ఈ రోజున సంఘములలో కూడా ఆధిపత్యం పెరుగుతూ ఉంది. ఈ మధ్య ఎవరో నాకు ఇచ్చారు ఓటీ జేమ్స్ గారి యొక్క లైఫ్ హిస్టరీ. నేను చదివినప్పుడు అందులో ఒక మాట ఉంది, మరి మీ సంఘంలో ఎవరు బంగారు వస్తువు పోగొట్టుకున్నారట. పోగొట్టుకుంటే ఓటీ జేమ్స్ గారు ఉన్నప్పుడు మేమెవరికి చెప్పం, చందా సంచిలో వేసేయండి అని చెప్పారట. చందా సంచిలో వేసారట. వేసిన తర్వాత
మరి ప్రకాశ్రావు గారు ఆయన కవులు లేకపోతే ఎవరో మాట్లాడుకుంటూ ఉన్నారట. మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సందా సంచిలో వేశారని వారి భార్య వచ్చి, ఏంటండి ఏం జరిగింది, ఎవరికి దొరికింది అని అడిగిందంట. దట్స్ నాట్ యువర్ బిజినెస్ అన్నారంట. ఏమన్నారు? అది నీ పని కాదు, ఇది సహోదరుల పని. స్త్రీ ఆధిపత్యం పెరిగిపోతుంది. వినండి, ఒక్క మాట చెప్పి నేను అంశంలో ముందుకు వెళ్ళిపోతాను. 1984 సంవత్సరంలో అమెరికా దేశంలో అన్ని డినామినేషన్ వారు కూడుకొని విమెన్ బైబిల్ని అచ్చొత్తించారు. డెల్ కంపెనీ. కొనుక్కుందామా? స్త్రీ ఆధిపత్యం ఎక్కడైతే ఉందో దాన్ని మార్చివేసి 1984 సంవత్సరంలో విమెన్ బైబిల్ తయారు చేశారు. చూడండి ఎంత దారుణం. స్త్రీ ఆధిపత్యం పెరిగిపోతుంది. ఈ మూడు కూడా ప్రతి దేశాన్ని పాడు చేస్తున్నట్లుగా చూడగలం. అలా అయితే వినండి, దేవుని యొక్క వాక్యంలో మనము చూసేటటువంటి 3 W's కూడా బాగు చేసేటటువంటి ఈ 3 W's, అదే మనం తెలుగులో నేను చెప్పడం జరిగింది. ఒకటేంటి చెప్పండి? వాల్స్, గోడలు. రెండవది గాలులు, విండ్స్. మూడవది వెల్స్, బావులు. ఈ మూడింటిని గురించిన సంగతి దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. మొదటిది గోడలనేవి నేను ఈ 3 దినాల్లో చెప్పబోయే ముఖ్యంగా జ్ఞాపకం చేసి ఇప్పుడు గోడలను గురించిన సంగతి మీ ముందుంచాలని కోరుతున్నాను. గోడలు, పడగొట్టబడవలసినటువంటి గోడలు. రెండవది సంరక్షణ కొరకైన గోడలు. ద వాల్స్ దట్ షుడ్ బి పుల్డ్ డౌన్. పడగొట్టబడవలసినటువంటి గోడలు. ఇక రెండవదిగా చూసినట్లయితే ఏంటి? పరిరక్షణ కొరకైన గోడలు. మనల్ని సంరక్షించుకోవడానికి గోడలు అవసరం. ద వాల్స్ దట్ ప్రొటెక్ట్స్ అస్. ఇది రెండవది. ఈ 2 సంగతులు గోడల్లో మనం చూడబోతూ ఉన్నాం. ఇక రెండవదిగా చూసినట్లయితే ఏంటని చెప్పుకున్నాం చెప్పండి? రెండో W, విండ్స్, గాలులు. తూర్పు గాలి, పడమట గాలి, ఉత్తరపు గాలి, దక్షిణపు గాలి. ఈ గాలును గురించినటువంటి సంగతులు దేవుని వాక్యంలో ధ్యానం చేయబోతున్నాం. ఇక మూడవదిగా చూసినట్లయితే ఏం చెప్పండి? వెల్స్. కాబట్టి బావులు కూడా పరమగీత గ్రంథంలో మనం చూడగలం. అలాగే దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం బావులు అనేవి. ఈ సంగతి 3 విధాలుగా నేను చెప్పాలని కోరుతున్నాను. అనగా నీళ్లు కలిగిన బావులు, ద వెల్స్ ఆఫ్ లివింగ్ వాటర్. కాబట్టి నీళ్లు కలిగిన బావులు. రెండవదిగా చూసినట్లయితే మూయబడిన బావులు, వెల్స్ దట్ ఇన్క్లోజ్డ్. మూయబడిన బావులు. ఇక మూడవదిగా చూసినట్లయితే మూతవేయబడిన బావులు, ద వెల్స్ దట్ సీల్డ్. మూతవేయబడిన బావులు. ఈ మూడింటిని గురించిన సంగతి బావులలో మనం నేర్చుకోబోతున్నాం. మొదటిది దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే గోడలను గురించిన సంగతి. ముందుగా చెప్పినట్లుగా 2 విధాలుగా వీటిని ధ్యానించబోతూ ఉన్నాము. పడగొట్టబడవలసిన గోడలు, పడగొట్టబడవలసినటువంటి గోడలు. రెండవది పరిరక్షణ కొరకైన గోడలు. ఇక మూడవదిగా చూసినట్లయితే ఈ గోడలో పారమార్థిక సత్యం. ఈ 3 కూడా ఇప్పుడు చెప్పి నేను ముగించాలని కోరుతున్నాను. త్వరగా నాకు ఇవ్వబడిన సమయానికి నేను ముగించాలని కోరుతున్నాను. నెంబర్ 1 చెప్పండి. 1 పడగొట్టబడవలసిన గోడలు. రెండవది పరిరక్షణ కొరకైన గోడలు. మూడవది పారమార్థిక సత్యం. అంటే గోడలో ఉన్నటువంటి పారమార్థిక సత్యం ఏంటి? కాబట్టి మొదటి 2 కూడా సూచనప్రాయంగా చూసి గోడలో ఉన్నటువంటి పారమార్థిక సత్యాన్ని 4 విధాలుగా చెప్పుకొని మనం ముగించుకుందాం.
కాబట్టి మొదటిగా పడగొట్టబడవలసినటువంటి గోడలు పడగొట్టాలి. గోడలు పడగొట్టాలి. ఏంటా గోడలు? 5. ఈ పడగొట్టబడవలసినటువంటి గోడలు 5 ఉన్నాయి. నెంబర్ 1 పాపపు గోడ. నంబర్ 2 యూదులకు అన్యులకు మధ్య ఉన్న గోడ. నంబర్ 3 అర్చకులు అర్చకేతరులనే గోడ. నంబర్ 4 అభిషిక్తులు అనభిషిక్తులనే గోడ. నంబర్ 5 అసమాధానమనే గోడ. ఇవి పడగొట్టబడాలి. ఈ గోడలు పడగొట్టబడాలి. ఈ గోడలు పడగొట్టబడకపోయినట్లయితే ప్రభువుతో మనం సంబంధాన్ని కలిగి ఉండలేము. ఇవి పడగొట్టబడాలి. ఎవరు పడగొట్టగలరు? దేంతో పడగొడతాం? ఈ బిల్డింగ్ని సునాయాసంగా పడగొట్టచ్చు బుల్డోజర్తో. కానీ ఈ గోడలు ఎవరికి సాధ్యం? ఎవరూ పడగొట్టలేరు. పడగొట్టబడని గోడలను యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి పడగొట్టారు. మీకా గ్రంథం 2:13 ఇదిగో పడగొట్టువాడు ముందు వెళుతున్నాడు, ప్రాకారములను పగొట్టువాడు. ప్రాకారము, గోడ, కంచె, గిరి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. కాబట్టి ఈ విధంగా పడగొట్టువాడు. ఈ అడ్డు ఉన్నప్పుడు ప్రపంచంలో పాపం వలన ఈ అడ్డులు వచ్చాయి. ఈ అడ్డును తీసివేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారు. మీకా గ్రంథం 2:13 వ్రాయబడి ఉంది. కాబట్టి చదివించి చెప్పే అంత వ్యవధి లేదు కాబట్టి నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. అలా అయితే వినండి, దేవుని యొక్క వాక్యంలో ఈ గోడలను పడగొట్టగలిగిన వారెవరూ లేరు. మన వలన సాధ్యం కాదు, ఏ వ్యక్తి వలన సాధ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చి వీటన్నిటి నుంచి విడుదల కలుగు చేశాడు. హీ హ్యాస్ గివెన్ అస్ ఫ్రీడమ్. ఈరోజు స్వతంత్ర దినోత్సవం. భారతీయులందరూ కూడా స్వాతంత్రం జరుపుకుంటూ ఉన్నారు. కానీ పాపం అనేటటువంటి సంఖ్యలలో బంధించబడ్డారు. పాపము నుంచి విడిపించబడలేదు. యు షల్ నో ద ట్రూత్, ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. ఒక వ్యక్తి సత్యమును తెలుసుకుంటేనే స్వతంత్రుడుగా ఉండగలడు. ప్రతి మానవుడు కూడా బానిసత్వంలో ఉన్నాడు, పాప బానిసత్వంలో. ఈ పాప బానిసత్వాన్ని నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. ఈ పాపపు గోడ పడగొట్టబడాలి. యెషయా గ్రంథం 59:1 ఏమనుంది? ఆయన హస్తం కురుచ కాలేదు రక్షించడానికి, కానీ మానవుడు ఎలా ఉన్నాడు? మీ పాపము అడ్డుగా వచ్చాను. ఎవరైనా సహోదరులు సాయం చేస్తే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. కాబట్టి 59:1 చూడగలం. కాబట్టి ఈ విధంగా కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికి పాపపు గోడ, ద వాల్ ఆఫ్ సిన్, పాపపు గోడ. ఈ గోడను తీసివేయడానికి యేసు ప్రభు వచ్చారు. యెషయా గ్రంథం 1:18 రండి మన వివాదాన్ని తీర్చుకుందాం. రండి మన వివాదాన్ని తీర్చుకుందాం. మీకు నాకు ఉన్నటువంటి అడ్డేంటి? పాపం. తీర్చుకుందాం రండి అని ప్రభువు పిలుస్తున్నాడు. ఇందాక కూడా విన్నాం, రండి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా ఈజ్ కాలింగ్. ఆయన పిలుస్తున్నాడు, రండి ఈ సమస్యను మనం తీర్చుకుందాం. ఎవరు తీర్చగలరు? ఇద్దరి మధ్య సమస్య వస్తే సమస్య వచ్చిన ఇద్దరూ కూడా సమస్యను తీర్చుకోగలరా? నో, మధ్యవర్తి కావాలి. మధ్యవర్తిగానే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. తిమోతికు రాసిన మొదటి పత్రిక 2:5-6 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తు అనే నరు. అలా అయితే మానవులను దేవునితో కలపాలంటే హూ ఎవర్ ఈజ్ ద మీడియేటర్, హీ మస్ట్ బి ఈక్వల్ విత్ బోత్ పార్టీస్ ఇన్ మీడియేషన్. ఒక వ్యక్తి సమాధానపరచాలంటే ఇద్దరుకు చెందిన వాడై ఉండాలి. యేసు ప్రభువు ఎవరో చెప్పండి? హీస్ గాడ్, హీస్ మ్యాన్. 100% గాడ్, 100% మ్యాన్. కాబట్టి ఆయనే తగినవాడు. ఆయన ఈ భూలోకానికి వచ్చాడు.
ఆయన ఈ భూలోకానికి వచ్చాడు, మధ్యవర్తిగా ఈ గోడను పడగొట్టాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల్లో చూసినట్లయితే ఆ రుణ పత్రమును సిలువ వేకి కొట్టి ఎత్తివేశాడు, తుడిచివేశాడు, అడ్డును తీసివేశాడు. అయితే ఎవరైతే పాప క్షమాపణ కోరుకుంటారో వారిని దేవునితో సమాధానపరచుకుంటారు. మానవుని యొక్క చేతిని తీసుకొని దేవునికి చేతిని కలపడానికి ఈ భూలోకానికి వచ్చారు. ఇప్పుడు ఒప్పుకున్నట్లయితే నీ చేతిని తీసుకొని దేవుని చేతికైనా కలుపుతాడు. రికన్సైల్ విత్ గాడ్. అలాంటి సమాధానం పొందని వారు, పాపపు అడ్డు కలిగిన వారు ఒప్పుకొని పాపక్షమాపణ పొంది ప్రభువు ద్వారా దేవునితో సమాధానపడాలి. దేవుని బిడ్డలకు కావాలి, కానీ వారు కావాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ అడ్డును ప్రభువు తీసివేశాడు. అందరూ ఈ అడ్డును తీసివేసుకున్నారా? దేవునికి స్తోత్రం. లేకపోయినట్లయితే ఈ అడ్డును తీసివేసుకోవాలి. ఇక నంబర్ 2, రెండవదిగా ఏ అడ్డు చెప్పండి? యూదులకు అన్యులకు ఉన్నటువంటి అడ్డు. యూదులకు అన్యులకు ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనంలో చూసినట్లయితే ఆయన మనము దేవుని ప్రజలం కాదు, యూదులే దేవుని ప్రజలు. ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్నవారికి యూదులని అన్యులని లేదు. కాబట్టి ఇద్దరిని కూడా కలిపివేశాడు. కానీ పడే అవకాశాన్ని ప్రభువు మనకిచ్చాడు. కాబట్టి ఈ అడ్డును కూడా ప్రభువు తీసివేశాడు. అయితే ఈ అడ్డు కూడా ఇప్పుడు కనబడకూడదు. అర్చకులు అర్చకేతరులు అనే భేదం లేదు. చాలా సంఘాల్లో ఇది ఉంది. ఇక నంబర్ 4, నాలుగవదిగా చూసినట్లయితే అభిషిక్తులు అనభిషిక్తులు. ఈ భేదం కూడా ప్రభు వచ్చి తీసివేశారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనం చూడండి, 27వ వచనం చూడండి. ఆ పత్రికలో చూడండి, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మనందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు. ఆయన వలన అభిషేకం పొందాం, మనుషుల వలన కాదు. ఇప్పుడు అందరూ అభిషిక్తులే. మనం పరిశుద్ధాత్ముని వలన అభిషేకించబడ్డాం. అభిషిక్తులు అనభిషిక్తులనే భేదం లేదు. మా స్థానిక సంఘానికి చెందిన ఒక అమ్మాయిని మరి ఇంకో డినామినేషన్ వారికి ఇచ్చారు. నేను కూడా వెళ్ళాను, పెళ్ళి కాబట్టి. వెళితే ఆ పాస్టర్ గారు నన్ను ప్రార్థన చేయమన్నారు. వెళ్ళాను. వెళ్ళగానే వేదిక దగ్గరికి, బ్రదర్ మీరు పాస్టరా, రెవరెండా, బిషప్పా, రైట్ రెవరెండా అని అడిగారు. నేను అన్నాను, బ్రదర్ ఐఎమ్ ఏ బ్రదర్. అక్కడ నిలబడి ప్రార్థన చేయండి. ఎక్కడికి వెళ్ళకూడదు? వేదిక మీదకు వెళ్ళకూడదు. ఎందుచేత నేను ఎవరిని? అనభిషిక్తున్నని ఆయన దృష్టిలో. వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రభు రక్తం చేత విమోచింపబడిన మనందరము కూడా ఎవరని చెప్పండి? అభిషిక్తులం. అంతేకాని ఒక అయ్యగారు తల మీద చెయ్యి వేస్తే వచ్చే అభిషేకం కాదు. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క వాక్యం వినండి. ఈ రోజున కూడా కొన్ని సంఘాల్లో అసెంబ్లీస్లో కూడా ఆశీర్వాద ప్రార్థన అని చెప్పి ఎవరు చేయాలి చెప్పండి? పెద్ద ఆయన గారే చేయాలి. ఏ తక్కిన వారు చేయకూడదా? అభిషిక్తులు అనభిషిక్తులని ఈ గోడను తీసివేశాడు. ఇక 5వదిగా చూసినట్లయితే అసమాధానమనే గోడ. సహోదరులమైన మన జీవితాల్లో అసమాధానం ఉన్నట్లయితే మన జీవితాల్లో దేవునితో కూడా సమాధానాన్ని పోగొట్టుకున్నట్లే. రక్షింపబడిన వ్యక్తుల జీవితాల్లో కూడా సమాధానం లేకుండా ఆరాధిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. ఈ గోడ కూడా పోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది, మనందరికీ తెలిసిన వాక్య భాగమే. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే 23, 24 వచనాల్లో వ్రాయబడి ఉంది, సహోదరుని మీద నీకు విరోధం ఉందని నీకు తెలిసినట్లయితే ఏం చేయాలి? అర్పణ విడిచిపెట్టి వెళ్ళి సమాధానపడుము. అసమాధానంగా ఈ గోడ ఉండి ఆరాధన చేయకూడదు. అది వేషధారణ.
అసమాధానంగా, భార్య భర్తల మధ్య అసమాధానం, తల్లిదండ్రుల బిడ్డల మధ్య అసమాధానం, పెద్దల విశ్వాసుల మధ్య అసమాధానం, తోటి సహోదరుల మధ్య అసమాధానం. ఈ గోడ ఉంటే ప్రభు మన ప్రార్థన ఆలకించడు, మన అర్పణ అంగీకరించడు. కాబట్టి ఈ గోడ తీసివేయబడాలి. ఇవి తీసివేయబడాలి. వీటిని మనం తీసివేసుకోవాలి. ప్రభువే వీటన్నిటిని తీసివేశాడు. మరలా వాటిని మనం కలిగి ఉండకూడదు. ఒక అంశం అనగా ఒక పాయింట్ అయిపోయింది. చెప్పండి ఏంటి? పడగొట్టబడవలసిన గోడలు. ఎన్ని చెప్పాను నేను? 5. 1 పాపపు గోడ, 2 యూదులకు అన్యులకు మధ్య ఉన్న గోడ, 3 అర్చకులు అర్చకేతరులనే గోడ, తర్వాత అభిషిక్తులు అనభిషిక్తులనేటువంటి గోడ, 5 అసమాధానం అనే గోడ. వీటిని మనం తీసివేసుకోవాలి. ఇక దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే పరిరక్షణకరకైన గోడ. మన పరిరక్షణ కొరకు గోడలు ఉండాలి. గోడ పరిరక్షణ కొరకు మన జీవితాన్ని కాపాడుకొనడానికి వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితం, సామాజిక జీవితం, వీటిని పరిరక్షించుకొనడానికి కావాలి. ఈ సంగతి దేవుని యొక్క వాక్యంలో 4 విధాలుగా చెప్పి ముందుకు దాటిపోదాం. నంబర్ 1 మొట్టమొదటి చూసినట్లయితే ఈ పరిరక్షణ కొరకైన గోడలు 4. నంబర్ 1 మొట్టమొదటి చూసినట్లయితే వ్యక్తిగత జీవితం. మన వ్యక్తిగత జీవితం చుట్టూ గోడ ఉండాలి. ఎందుకొరకు? రక్షణ కొరకు. పరిరక్షించుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. గోడ అవసరం. ఇది వ్యక్తిగత జీవితం. దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథం 13వ అధ్యాయం 27వ వచనంలో ఏమనుంది చదవండి. ఏమని? నా అరికాలు చుట్టూ నీవు గిరిగీసి ఉన్నావు. ప్రభు ఏం చేశాడు? గిరి, కంచె, గోడ, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు, వ్యత్యాసం కూడా లేకపోలేదు. కాబట్టి ప్రభు మన చుట్టూ కూడా ఏం చేశాడు? గీత గీశాడు. ఆ గీత దాటితే ప్రమాదం. యూ హ్యావ్ టు కీప్ అవర్ పర్సనల్ సాల్వేషన్ ఆర్ ఫెయిత్. కాపాడుకోవాలి. పవిత్రతను కాపాడుకోవాలి. వ్యక్తిగత జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఇవి వివరిస్తే అన్ని సంగతులు కూడా నేను చెప్పలేను. కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. నంబర్ 2 రెండవది కుటుంబ జీవితం, ద ఫ్యామిలీ లైఫ్. కుటుంబ జీవితం. కుటుంబం చుట్టూ కూడా ఏముండాలి? కుటుంబం చుట్టూ కూడా గోడ ఉండాలి లేక కంచె ఉండాలి. గోడ ఉండాలి లేక కంచె ఉండాలి. మీరే చెప్పేయండి, చెప్పేస్తారు. సాతానుడు అన్నాడు, యోబు ఎందుకయ్యా భక్తి కలిగి ఉన్నాడు? అతని చుట్టూ, అతని కుటుంబము చుట్టూ, అతని ఆస్తి చుట్టూ నువ్వేం చేసావు? కంచె. దిస్ ఈజ్ ద వాల్. కంచె. కాబట్టి ఈ కంచె ఉండాలి. ఈ కంచె కుటుంబ జీవితం. వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవాలి, కుటుంబ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. యోబు తన కుటుంబ జీవితాన్ని కాపాడుకున్నాడు. ప్రతి నిత్యము కూడా తన బిడ్డల కొరకు ఏం చేశాడు? బలి అర్పించేవాడు, ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఇది కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవాలి. అలా అయితే దీనిని మరలా 2 విధాలుగా నేను చెప్పాలని కోరుతున్నాను. 1 కుటుంబము చుట్టూ కంచె ఉండాలి. అర్థమైంది? ఇది బయట నుంచి ప్రత్యేకతను సూచిస్తుంది. ఇక ఇంటి వారి భద్రత కొరకు పైన పిట్టగోడ ఉండాలి. ఇంటి చుట్టూ ఏముండాలి? కంచె ఉండాలి. ఇంటి వారి భద్రత కొరకు అంటే బయట నుంచి ప్రమాదం రాకుండా చుట్టూ కంచె ఉండాలి. లోన వారి యొక్క భద్రత ఏముండాలి? పిట్టగోడ ఉండాలి. చూడండి, ద్వితీయోపదేశకాండ గ్రంథం 22వ అధ్యాయం 8వ వచన భాగంలో ఇలా వ్రాయబడింది. 22వ అధ్యాయం 8వ వచన భాగం దొరికిందా బ్రదర్? చదువుతారా? 22వ అధ్యాయం
కొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనను పడుట వలన నీ ఇంటి మీదకి హత్యాదోషం హత్యాదోషము రాకుండా నీ ఇంటి పైకప్పునకు మీ ఇంటి పైకప్పునకు చుట్టూ పెట్టగోడ పిట్టగోడ ఉండాలి. థ్యాంక్ యూ బ్రదర్. పిట్టగోడ, చుట్టూ గోడ. అదే సమయంలో ఇంటి వారి భద్రత కొరకు పిట్టగోడ ఉండాలి. వినండి, మిద్దె మీద పిట్టగోడ లేకపోతే ఇంటిపైకి వెళ్ళేవారు ఏం చేస్తారు? వినండి, ఒక మహారాజు మిద్దె ఎక్కాడు, పిట్టగోడ లేదు. చెప్పండి ఎవరు? పిట్టగోడ. మహారాజు దాను మొదలుకొని బేర్షెబా వరకున్న సువిశాల సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాడు. చుట్టూ కంచె ఉంది, పిట్టగోడ. కాబట్టి ఇంటి వారి భద్రత కొరకు పిట్టగోడ ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఇక ముందుకు దాటి వెళ్ళిపోదాం. మూడోది సంఘ జీవితం. సంఘ జీవితం. కాబట్టి సంఘ జీవితం చుట్టూ కూడా గోడ ఉండాలి. పరమగీత గ్రంథంలోనే 4వ అధ్యాయం 12వ వచన భాగంలో చూసినట్లయితే వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉంది చదువుతారా? పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 12వ వచన భాగం ఏమని? మూయబడిన ఉద్యానము. చుట్టూ ఏముంది? ఉద్యానవనం చుట్టూ గోడ. కాబట్టి ఈ విధంగా మూయబడింది. సంఘము చుట్టూ ఉండాలి. ఇందాక ప్రియులు తేటగా చెప్పారు. ఇక దీని మీద నిలిచి నేను చెప్పాను. నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం ప్రవేశిస్తాయన్నాడు అపోస్తులైన పౌలు గారు? క్రూరమైన తోడేళ్ళు లోన ప్రవేశించకుండా చూడాలి. దిస్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎల్డర్స్. పెద్దల యొక్క బాధ్యత. ఎవరు పడితే వారికి లోనకు రానివ్వకూడదు. తేటగా విన్నాం. కలిసి సేవ చేయకూడదు, వెళ్ళకూడదు, రానివ్వకూడదు. కాబట్టి వీటి యొక్క బాధ్యత పెద్దల యొక్క బాధ్యతగా దేవుని యొక్క వాక్యంలో చూడగలం. కాబట్టి ఈ విధంగా ఇక నంబర్ 4 4వదిగా చూసినట్లయితే సామాజిక జీవితం. సామాజిక జీవితం. కాబట్టి సామాజిక జీవితం. వినండి, మన దేశానికి హద్దులు లేవా? ఉన్నాయి. హిమాలయ పర్వతాలు ఉన్నాయి. హద్దులనే ఉండాలి. దేశానికి హద్దులు ఉండాలి. సామాజిక జీవితంలో కూడా మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. మంచి పేరు సంపాదించుకోవాలి. మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఈ విధంగా కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఈ 4 పరిరక్షణ కొరకైన గోడలు. ఇక ఆఖరిది 1 పడగొట్టబడవలసినటువంటి గోడలు. ఎన్ని? 5. ఇక 2వదిగా పరిరక్షణ కొరకైన గోడలు. ఎన్ని అనుభవాలు చూసాం? 4. ఇక ఆఖరిగా చూసినట్లయితే అసలు గోడలో పారమార్థిక సత్యం. గోడ, కంచె అనేది దేన్ని సూచిస్తుంది? ఈ 4 మాటలు చూపించి నేను ముగిస్తాను. వివరించడానికి సమయం చాలదు, చూపించి ముగిస్తాను. నంబర్ 1, ఈ గోడ అనేది 4 సత్యాలను సూచిస్తుంది. నంబర్ 1, మధ్యలోని భాగం ఒకరికి చెందింది అని. చుట్టూ గోడ ఉందంటే మధ్యలో భాగం ఎవరిదని? ఎవరిదో ఒకరిది. అంతేకాని ఊరమ్మడి గొడ్డు కాదు. ఇప్పుడు ఒక స్థలం ఉంది, చుట్టూ గోడ లేదు, అది ఎవరిదో తెలియదు. కానీ చుట్టూ గోడ ఉందంటే మధ్యలో భాగం ఒకరికి చెందింది. అలా అయితే వినండి, ఇది మొదటిది. మనమెవరం? 100వ కీర్తన 3వ చరణంలో మనము 2 విధాలుగా రక్షింపబడిన వారు 2 విధాలుగా అయిన వారు. రక్షింపబడని వారు ఒక విధంగా అయిన వారు, రక్షింపబడిన మనం 2 విధాలుగా అయిన వారు. ఉదాహరణకి 100వ కీర్తనలో అందరూ ఆయన వారే, ఆయనే పుట్టించాడు, జన్మతః ఆయన వారు. ఇక 2వదిగా మనం చెప్పండి, ఆయన కొన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో చూసినట్లయితే మనం విలువ పెట్టి కొనబడిన వారం. మనము 2 విధాలుగా అయిన వారం, జన్మతః అయిన వారం, రక్షణ ద్వారా అయిన వారం. కాబట్టి ఈ విధంగా
మధ్యలోని భాగం ఒకరికి చెందింది అని. మధ్యలోని భాగం ఒకరికి చెందింది. అలా అయితే మనం ఆయన వారం, అయితే మనము దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచాలి. మన జీవితాల్లో దేవుని మహిమపరచాలి. మహిమ కొరకే, ఆయన కొరకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన్ని మహిమపరచాలి. మనకిచ్చిన సమస్తము కూడా ఆయనది. ఆయన్ని మహిమపరచవలసిన వారమే. ఇక నంబర్ 2, రెండవదిగా ప్రత్యేకతను సూచిస్తుంది. సెపరేషన్. ఈ గోడ అనేది ప్రత్యేకతను సూచిస్తుంది. ఇప్పుడు గోడ ఉంది, బయట దాన్ని లోపల దాన్ని ఏం చేస్తుంది? ఇట్ సెపరేట్స్. ప్రత్యేకత నాకు చాలా సహాయమైంది. ఇక చెప్పక్కర్లేదు కదా, ప్రత్యేకత విన్నాం కదా, నేను చెప్పక్కర్లేదు. కాబట్టి చాలా సహకారం అనిపించింది. ప్రత్యేకత. నేను 4 విధాలుగా సంగతి చెప్పాలనుకున్నాను, కానీ దేవుని యొక్క వాక్యంలో నేను చెప్పటం లేదు. కాబట్టి సమయం అవుతుంది. కాబట్టి ప్రత్యేకతను సూచిస్తుంది. ఈ విషయం మాత్రం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ప్రత్యేకతను మనం కాపాడుకోవాలి. మన వలన సాధ్యం కాదు. యోహాను సువార్త 17:16లో నేను లోక సంబంధిని కానట్టు మీరును లోక సంబంధులు కాదు. ఎలా జీవించగలం? హౌ కెన్? దేవుని యొక్క వాక్యంలో కాకుండా ఒక మాదిరి చెప్పాలని నేను కోరుతున్నాను. ఒక సంగతి మీ ముందుంచాలని కోరుతూ ఉన్నాను. ఎలా కాపాడుకోగలం? ఇది చేప అనుభూతి, చేప వంటి అనుభూతి, తామర వంటి అనుభూతి, ప్రొద్దుతిరుగుడు పువ్వు వంటి అనుభూతి, పడవ వంటి అనుభూతి, వెలుగు వంటి అనుభూతి. నంబర్ 1, మొట్టమొదటగా చేప. సముద్రపు చేప సముద్రంలో ఉంటుంది, చప్పనీటిలో కూడా చేప ఉంటుంది. ఉప్పు నీటిలో చేప తిన్నట్లయితే ఉప్పగా ఉంటుంది, చప్పనీటిలో చేప తిన్నట్లయితే చప్పగా ఉంటుంది. అంతేనమ్మా? నేను చెప్పిందా రైటా? నో, థ్యాంక్ యూ సిస్టర్. ఎలాగ మరి? ఉప్పు నీటిలో ఉండి ఉప్పు చేరకుండా ఎలాగుంటుంది? అలాగే మన జీవితాలు ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. తామర అనుభవం. తామర ఎక్కడుంది? బురదలో ఉంది, కానీ బురదను దాటి ఉంటుంది. ఆకు కానీ పువ్వులు కానీ. నీళ్లు తామర ఆకు మీద పడతాయి, ఇంకిపోతాయా? ఇంకిపో. ఎలా సాధ్యం? ఇక ప్రొద్దుతిరుగుడు పువ్వు. ఈ ప్రొద్దుతిరుగుడు సూర్యుని వైపు చూస్తుంది, సూర్యుని వైపు చూస్తుంది. పడవ. పడవ ఎక్కడ ఉంటుంది? నీటిలో ఉంటుంది. నీళ్లు పడవలోనికి చేరవు. ఎలాగ మరి? కీలు ఉంటుంది. ఇక మనం చెప్పుకోవాలంటే వెలుగు. వెలుగు చీకటి కలిసి ఉంటాయా? కలిసి ఉంటాయి. ఎలా సాధ్యం చెప్పండి? ఎలా సాధ్యం? ఏంటి టెక్నాలజీ? వాటిలో ప్రభావమా, వాటి మహత్త, సృష్టించిన వాని మహత్త? ద క్రియేటర్స్ గ్లోరీ. అలాగే మనం మన జీవితాల్లో ఇట్ ఈస్ ఇంపాసిబుల్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ క్రైస్ట్ జీసస్. నిర్మాణములో, చేప నిర్మాణములో ప్రభు ఉంచాడు. తామర నిర్మాణములో ప్రభు ఉంచినటువంటి మహాత్మ్యం. అలా అయితే మన సృష్టికర్త, మనం నిర్మించిన వాడు, నూతనత్వాన్ని కలుగు చేయువాడు ఆయనే. నూతనత్వాన్ని కలుగు చేయువాడు ఆయన. తిమోతికి రాసినటువంటి, తీతుకు రాసిన పత్రికలో మనం తేటగా గమనించగలం. చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారా, నూతన స్వభావం కలుగు చేయుట ద్వారా ఇది సాధ్యం. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధాత్ముని ద్వారా నూతన స్వభావం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో. ఇక నా సమయం అయిపోయింది, 2 నిమిషాలు ఎక్కువ అయిపోయింది, క్షమించాలి. ఇక 3వది ఏంటి చెప్పండి? కాపుదల. కాపుదల. గోడ మధ్యలోని భాగం ఒకరికి చెందింది. 2వది ప్రత్యేకతను సూచిస్తుంది. 3వది కాపుదలను సూచిస్తుంది. ప్రభువు మనల్ని కాపాడుతున్న 101వ కీర్తనలో మన ప్రాణమును, మన శరీరమును, మన ఆత్మను కాపాడువాడు. అదే సమయంలో మనల్ని మనం కాపాడుకోవాలి.
యోహాను రాసిన మొదటి పత్రిక 5:18 తన్ను భద్రపరుచుకొనును గనుక గోడలో కాపుదల ఉంది. ఇంకా ఆఖరిగా ప్రత్యేక ఉద్దేశం. గోడ ఉందంటే ఒక వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది అని. అక్కడ కట్టడం నిర్మించలేదు, కానీ గోడ మాత్రమే ఉంది. అంటే ఆ స్థలము ఎడల ఆ వ్యక్తికి ఓ ప్రత్యేకమైన ఉద్దేశం. ఏంటది? యెషయా గ్రంథం 43:7 భాగంలో దేవుని యొక్క వాక్యంలో నా మహిమ కొరకు. కాబట్టి ఈ మాటలు ప్రభువు మన వినికిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.